మన మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినటువంటి మండల బీసీ ఎస్సీ అందరి నాయకుల సహకారంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా వేదిక అలెగ్జాండర్ పెద్దలందరికీ నా నమస్కారాలు. వేదిక ముందుకి తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా పత్రికా ప్రముఖులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ. దానికి విజనరీ అంటే ముందు చూపు ఉండే వ్యక్తి. నేను 2003వ సంవత్సరంలో హైదరాబాద్లో చదువునికి వెళ్ళినప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి, 2004 ఎలక్షన్స్. ఆయన ప్రచారంలో చెప్తా వచ్చాడు విజన్ 2020, విజన్ 2020 అని. అందరూ నవ్వుకున్నారు, నేను కూడా నవ్వుకున్నా, ఏది 20 సంవత్సరాలు ఇది అని. ఆ రోజు నేను 2003లో ₹1,00,000 ఎకరా హైదరాబాద్లో ఈరోజు 100 కోట్లు దాటిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు. మన కోసం ఇప్పుడు ఇచ్చే ఫలిత ఆ డబ్బులు ఈ డబ్బులు ఇచ్చేసి మభ్య పెట్టడం కాదు, దూరదృష్టితో మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు హైదరాబాద్ మహానగరాన్ని ఈరోజు అభివృద్ధి చెందంటే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ముందు చూపుతోనే. దానివల్ల మనమందరం చదువుకున్నాం, మన వాళ్ళంతా అన్నదమ్ములు, మీ బిడ్డలందరూ ఉద్యోగాలు చేసుకున్నారు. బతకలేని వాడు కూడా హైదరాబాద్కి బతికే స్థాయికి వచ్చింది. ఈరోజు అదేవిధంగా అమరావతిని ఎంతో పట్టుదలతో కట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన రేత్రి బొగులు కష్టపడుతూ ఉంటే ప్రతిపక్షాలు కూడా కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఆయన ఇప్పుడు కూడా 2047 మళ్ళా 20 సంవత్సరాల విజన్తో పనిచేస్తున్నారు. మనందరం 20 సంవత్సరాలు ఆ విజన్తో ఉండాలి. మన రాష్ట్రం బాగుపడాలంటే, అమరావతి అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండి లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుచుకొని మన పార్టీలో చురుకైన పాత్ర వహిస్తూ అందరం కూడా చిన్న ఆశలకి ప్రలోభాలకు లొంగకుండా దూరదృష్టి ఆలోచిస్తే మన రాష్ట్రం బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. ఈరోజు ఈ ప్రోగ్రాంని ఎమ్మెల్యే విజయశ్రీ గారు ఎంతో ప్రోత్సహించి ఇంతమంది జనాలు రావడానికి ముఖ్య కారకురాలు మా విజయశ్రీ గారికి, మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పెద్దలు నెలవల సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీని 2019-24 మధ్యలో ప్రతి విలేజ్ తిరిగి అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారు మాకు మార్గదర్శకులు. అదేవిధంగా ఏ కష్టం వచ్చినా, కార్యకర్తకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సార్ అని పోతే మా కొండేపాటి గంగా ప్రసాద్ గారు నేనున్నాను అని హామీ ఇస్తారు, ఇచ్చి ధైర్యంగా పంపిస్తారు. సో ఇంతమంది నాయకత్వం మనకి ఈరోజు సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటిలన్నింటినీ బలపరుచుకొని లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరుచుకొని వచ్చే రోజుల్లో ఈ పెళ్లపూరి మండలం జరిగే ప్రతి ఒక్క ఎలక్షన్స్లో కూడా అందరూ బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు అందరి సహకారంతో ముందుండి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ సలహాలు తీసుకొని ప్రతి గ్రామంలో పనిచేసి గ్రామంలో మంచి నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి నాయకులు కొదవలేదు. కాబట్టి అందరం గట్టిగా సమిష్టిగా ఉండి వచ్చే రోజుల్లో ఈ పెళ్లపూరు మండలంలో కొంతమంది రాక్షసులను కూడా గట్టిగా ఎదుర్కొని ఇబ్బంది లేకుండా పార్టీ గట్టిగా బలపడుతుంది అని మనసారా కోరుకున్నాను. నమస్కారాలు.